Hello guys, welcome back to my channel. So today is the day 33, day 34. Check if a number is a prime. So మనకు ఒక నెంబర్ ఇస్తే అది ప్రైమా కాదా అని ఎలా చెక్ చేస్తాం. అది డే 34 అన్నమాట. సో డే 34.java. Okay. Public static void main string of arguments system.out.println. okay, so ఒక scanner object మీద క్రియేట్ చేద్దాము. SCN near scanner sc equal to new scanner system.in. సో ఇంపోర్టింగ్ లైన్ మిస్ అవుతున్నట్టుంది, సో ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఒక నెంబర్ ప్రైమా కాదని ఎలా తెలుస్తుంది అంటే 1 ఇంకా అదే నెంబర్ కాకుండా దేనితోనే డివైడ్ అయితే అది ప్రైమ్ కాదనమాట. సో ఇది లాజిక్. అంటే ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ప్రైమ్ నెంబర్ లైక్ 7 అని, 7 1 ఇట్ సెల్ఫ్ అంటే 7 కాకుండా ఇంకే నెంబర్తో డివైడ్ అవ్వకూడదు. సో మనం అన్ని నెంబర్లు చెక్ చేయాల్సిన అవసరం లేదు, అప్ టు ఇట్స్ రూట్ చెక్ చేస్తే చాలన్నమాట. సో మనమైతే ముందు ఒక ప్రైమ్ నెంబర్ని అయితే తీసుకుందాం, లైక్ ఒక నెంబర్ని అయితే రీచ్ చేద్దాం. sc.next int. ఓకే, సో ఒక లూప్ అయితే రన్ చేయాలి. ఫర్ int I equal to 2, I star I is less than n, I mean less than or equal to n, I plus plus ఓకే, I2 నుంచి ఇంకా దాన్ని స్క్వేర్ రూట్ వరకు n స్క్వేర్ రూట్ వరకు రన్ అవుతుంది అనమాట. ఇఫ్ n% I, if n percentage of I equal to 0, then system.out.println the given number is not prime. అంటే మధ్యలో ఏ నెంబర్తో అది డివైడ్ అయినా అది ప్రైమ్ కాదని అర్థం. ఓకే, దాని తర్వాత మనకు డైరెక్ట్ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతే చాలు. సో రిటర్న్ అని ఒక ఎంటీ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాము. ఒకవేళ ఇవన్నీ అయ్యి దాటి వచ్చిందంటే దాని మీనింగ్ ఒక్క నెంబర్తో కూడా డివైడ్ అవ్వలేదని మధ్యలో, సో ఇదైతే ఒక ప్రైమ్ నెంబర్ అని అర్థం. సో ద గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్. సో ఇప్పుడు మనం చూసుకున్నామంటే ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం సపోజ్ ఒక నెంబర్ 9 అని ఇచ్చాను అనుకోండి, 2 నుంచి ప్రతి ఒక్క నెంబర్ అంటే 2 నుంచి ఓకే 9 కాదు ఇంకొంచెం పెద్ద నెంబర్ లైక్ 25 ఇచ్చాను అనుకోండి, 5 కదా. సో 2 3 4 5 వరకు వస్తుంది లూపింగ్ అనేది. 2 3 4 5 వీటిలో ఏదైనా ఒక నెంబర్తో ఇది కానీ డివైడ్ అవుతుందా మధ్యలో చూస్తుంది అన్నమాట 25 అనేది. సో 2తో అవుతుందా, నో, 3తో అవ్వదు, 4తో అవ్వదు, బట్ 5తో అవుతుంది. సో ఎప్పుడైతే అవుతుందో అంటే లైక్ డివిజన్ బై 0 అవుతుందో ద గివెన్ నెంబర్ ఇస్ నాట్ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత వెంటనే ఎగ్జిట్ అయిపోద్ది, ఎందుకంటే ఒక్కసారి ప్రింట్ అయితే ఒక్కసారి 9 నాట్ ప్రైమ్ అంటే ఇంకా వేరే నెంబర్స్తో చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం నిజంగానే ప్రైమ్ నెంబర్ ఇచ్చామనుకో లైక్ 27 కాదు, ప్రైమ్ నెంబర్ కాదు 31, సపోజ్ 31 ఇచ్చామనుకో, దాని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 7 7 49, 6 6 36 కాబట్టి అది కూడా 5. సో 6 వరకు వస్తుంది అనుకుంటా. సో మధ్యలో 31తో ఇది ఏది డివైడ్ అవ్వవు కాబట్టి ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో మనమైతే రన్ చేద్దాం కోడ్ని. సో సపోజ్ 31 ఇస్తే ద గివెన్ నెంబర్ ఇస్ అ ప్రైమ్, 31 అనేది ప్రైమ్. నెక్స్ట్ సపోజ్ 8 ఇచ్చామంటే ద గివెన్ నెంబర్ ఇస్ నాట్ ప్రైమ్, అది ప్రైమ్ కాదు, అలా అన్నమాట.
సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.